ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం బాధాకరం. మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఇద్దరు పిల్లల్ని చంపి భార్యాభర్తలు ఇద్దరు కూడా చెరొక రూమ్లో ఉరివేసుకొని ఫ్యాన్కి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దీనికి ముఖ్య కారణం మాత్రం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలా జరుగుతుందని ఆయన ఇంతకుముందు ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేసేటోడు చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి. ఆయన జాబ్ పోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కుటుంబం ఇబ్బందులు పడడం, ఈ 4-5 నెలల నుంచి ఇబ్బందులుగా ఉండడం. అయితే ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం అంటే మరీ హృదయ గాథని చెప్పుకోవచ్చు. అంటే ఫ్యామిలీ మొత్తం కూడా సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే పిల్లల్ని ఒక తల్లి ఒక తండ్రి పిల్లలిద్దరిని చంపి బెడ్ మీద పడుకోబెట్టి వాళ్ళు పోయి మళ్ళీ ఫ్యాన్కి ఊరేసుకున్నారంటే అసలు వింటుంటే చెప్పడానికి మాటలు రావట్లేదు. అంత విఘాతమైన పరిస్థితి. అంటే ఆర్థిక ఇబ్బందులు వల్ల ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం ఎలా చితికిపోతుంది అనేది మనకి ఇదైతే ఖచ్చితంగా చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ అనేది చెప్పుకోవచ్చు. అయితే వివరాల్లోకి వెళ్తే వాళ్ళు నాగర్ కర్నూలు జిల్లాకి చెందిన కల్వకుర్తి మండలం మోకురాల గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి కవిత దంపతులకు 2 పిల్లలు. వీరంతా హబ్సిగూడలో నివాసం ఉండేవాళ్ళు. అయితే అక్కడ చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. కూటి కోసం బడిపంతులకి పొట్టకరువాయి అనే పరిస్థితిలాగా బడిపంతుల్లోకి ఇంత దయనీయ స్థితిలోకి అయితే వచ్చింది. అయితే ఈ క్రమంలో కూతురు శ్రీత, కుమారుడు విశ్వన్ రెడ్డిని వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు పిల్లల్ని చంపి వాళ్ళు కూడా ఊరేసుకునే పరిస్థితి. అయితే శ్రీతారెడ్డి వచ్చేసి కూతురు 9వ తరగతి చదువుతుంది, కొడుకు మాత్రం 5వ తరగతి చదువుతున్నాడు. అలాంటి పరిస్థితులలో ఒక కుటుంబము, మధ్యపాటి కుటుంబం, ఒక తల్లిదండ్రి, ఒక అమ్మాయి, ఒక బాబు, ఒక అందమైన కుటుంబంలో చీకటి నెలకొనే పరిస్థితి. అలాంటి కుటుంబం ఇంత దారుణంగా వాళ్ళు చనిపోవడం, ఆ బెడ్ మీద పడుకోబెట్టి వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఫ్యాన్లకు ఊరేసుకున్నారంటే ఎంత మనోవేదన చెందారో, ఎంత మెంటల్ స్ట్రెస్గా ఫీల్ అయ్యారో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, మిత్రులు ఏమయ్యారు. అంటే ఒక కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు అనేది చితికిపోతే చిన్న భిన్నం అయిపోద్ది కుటుంబం అన్నదానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అయితే ఇంత ఉన్నప్పటికి కూడా వీళ్ళని లాస్ట్ మంతే వీళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యారని చెప్పి అర్థమవుతా ఉంది. అయితే అప్పుడు ఫెయిల్ అయ్యి మళ్ళీ దాన్ని సూసైడ్ చేసుకోవడం అంటే 1 మంత్ నుండి సూసైడ్ చేసుకొనే ప్లాన్ చేసుకొని 1 మంత్ నుండి మళ్ళీ ఇన్ని రోజులు పట్టిందంటే ఆ కుటుంబం ఎంత నలిగిపోయిందో మనం ఒకసారి ఊహించుకుందాం. కళ్ళమ్మటి నీళ్ళు తిరుగుతున్నాయి చెప్పాలన్నా కూడా. ఒక కుటుంబం, ఒక తల్లిదండ్రి ఇద్దరు ముద్దుగా కానీ ఎన్నో కష్టాలు పడి పెంచుకున్న పిల్లలు వాళ్ళే స్వయాన తల్లిదండ్రులే చంపి బెడ్ మీద పడుకోబెట్టి వాళ్ళు చెరొక రూమ్లో ఆత్మహత్య చేసుకోవడం అనేది తీవ్రంగా అందరినీ కలిసివేస్తుంది. మధ్యతరగతి కుటుంబాలలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి మనం ఇంకా మరెప్పుడు చూడకూడదని కోరుకుందాం.